నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్కారం అండి సంధి గారు. గురువుగారు, మరి ఉగాది రాబోతుంది. తెలుగు నూతన సంవత్సరం మనందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పంచాంగం తెలుసుకోవాలని అందరూ కూడా అనుకుంటారు. దట్టు సురేష్ బాబు గారిని తెలుసుకోవాలని ఆతృతగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఉగాది నామం ఏమిటి, ఎలా ఉండబోతుంది ఉగాది పంచాంగం, అలాగే ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియజేస్తారా గురువుగారు? నమస్కారం అండి సంధి గారు. ముందు మనము శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభావ నామ సంవత్సరం. సో మీకు పరాభవం అంటే తెలుస్తూ ఉంటుంది. అవమానం, ఇన్సల్ట్ జరగటము, ఓడిపోవటం, అపజయము, ఇవన్నీ నెగటివ్ వర్డ్ అనమాట. ఇదేంటి నెగటివ్ వర్డ్ తో ఈ సంవత్సరం అంతా ఉంది అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. దీని మీనింగ్ చాలా సింపుల్ అండి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, ఓకే, ఎవరైతే లోన్ ఒకటి పెట్టుకొని పైకి నవ్వుతూ కపటంగా ఉంటారో వాళ్ళని ధర్మబద్ధంగా నడవటానికి, వాళ్ళ కపటాలన్నీ బయటకు కొట్టేసి వాళ్ళలో ఉన్న ఒక జెన్యున్ ఆథెంటిసిటీని బయటకు తీసుకొచ్చే సంవత్సరమే ఇది పరాభవం. ఎవరికి పరాభవం జరుగుతుంది? అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. ఎవరికి అవమానాలు జరుగుతుందంటే ఎవరైతే వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారో ప్రకృతి ఊరుకోదండి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ప్రకృతి ఊరుకోదండి. కానీ ప్రకృతి కరెక్ట్ చేస్తుంది అనమాట అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. రెండోది లోన ఏదో మోసపూరితమైన ధోరణి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కరెక్ట్ చేస్తుంది. ఎవరు చేస్తారు? నేచర్ చేస్తుంది. కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. వాళ్ళకి మాత్రమే అవమానం. సిన్సియర్గా ఉండి హానెస్ట్గా ఉండి చేసుకునే వాళ్ళకైతే ఏమీ ఉండదు. పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి వాళ్ళల్లో ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే బయటకు ఎక్స్పోజ్ అయిపోయేసి వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళకి అవమానం జరుగుతుంది అని గమనించుకోవాలి. గురువు గారు, మరి ఈ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా గురుగారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి. రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు శ్రీ పరాభావన సంవత్సరంలో కన్యరాశి వారికి అమ్మవారు, స్వర్ణలక్ష్మి అమ్మవారు, వీళ్ళకి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకున్నాం. బ్రహ్మ జ్ఞానం చాలా మందికి ఐడియా ఉండదు. ఇదేంటి ఎక్కడో బ్రహ్మ అంటున్నారు, ఇదేంటో బాబు, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పండి. మనకి డే టు డే కామన్ భాషలో చెప్పుకోవాలంటే బ్రహ్మ జ్ఞానం అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం చక్కగా హ్యాపీగా నవ్వుతా ఉండే విధంగా ఉండాలి. మన మనసు ప్రతిదాన్ని మనం శోభాయమానంగా దివ్యంగా చూడగలగాలి అనమాట. సో కొన్నిసార్లు మనకు నచ్చినవి దగ్గర ఉంటాయి, లేక కొన్ని దూరంగా ఉంటుంది. కొన్నిసార్లు మనకు కావాలనుకునే వెంటనే వస్తే, కొన్నిసార్లు టైం పడుతుంది. ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇప్పుడు పెళ్లి కావాలనుకున్నారనుకోండి, అవుతుంది. మేబీ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అవ్వకుండా ఉంటుంది. కొంతమంది 35 కూడా అయ్యేవాళ్ళు ఉంటారు. కాకపోతే అవుతుంది. కాకపోతే ఏమవుతుందంటే అలాంటి ప్రతి సందర్భంలో కూడాను మనం ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఇలాంటి మనస్తత్వం కలిగి ఉండటాన్ని బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మతత్వం అంటారు. లక్ష్మీ అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. అంటే ఎప్పుడు ఆనందంగా ఖుషీగా అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారంటారు అమ్మవారు. అందుకని పూలు వివరబూస్తున్నా, చిన్నపిల్లలు నవ్వుతున్నా వాళ్ళకి ఏమి తెలియదు కదండి. అందుకని బ్రహ్మతత్వంతో ఉంటారు వాళ్ళు అనమాట. ఇంట్లో ఆర్గ్యుమెంట్ చేసుకోవద్దు, గొడవ చేసుకోవద్దు అంటారు. ఎందుకు చెప్పండి అంటే ఎందుకు బ్రహ్మతత్వం లేదు అక్కడ. అమ్మవారు అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండదు. అందుకని అలాంటి తత్వాన్ని ఫస్ట్ మనం కలిగి ఉండాలి. రెండోది రాజ్యం దేహి. ఈ రాశి వాళ్ళందరికీ శుభ్రంగా అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో పాటుగా అధికారము, పవరు, స్టామినా, సక్సెస్, ప్రొటెక్షన్ ఇలా ఉంటాయి కదండి. పరువు, ప్రతిష్ట, ఈ గౌరవం, వీటికి సంబంధించిన వాటన్నిటిలో చక్కగా వీళ్ళు ఒక మాట మాట్లాడితే 10 మంది కాదు 100 మంది వీళ్ళు చక్కగా వీళ్ళు చెప్పిన విధంగా అనుసరించే విధంగా ఉండాలి. వీళ్ళ మాటే శాసనం, వీళ్ళ చూపు కూడా శాసనం అయిపోవాలన్నమాట. వీళ్ళ ప్రెజెన్సే అవ్వాలి. వీళ్ళ మాటే, వీళ్ళ గురించి వీళ్ళ పేరే వెళ్ళిపోవాలన్నమాట. వీళ్ళు మాట్లాడితే కాదు, వీళ్ళ పేరు బలం కూడా అంత ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటాం. అంటే ఎక్కువ కావాలి మనకి, ఎందుకు తక్కువ, ఎందుకు నో డిస్కౌంట్స్, గెట్ దమ్ ఎవ్రీథింగ్ అనమాట. తర్వాత అంతేకాకుండా ధనం దేహి. ధనం విపరీతంగా ధనం ఉండాలి. ఇంటి నిండా ధనం ఉండాలి. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ నిండా ధనం ఉండాలి. ఇలా పర్సుల నిండా ధనం ఉండాలి, బ్యాగుల నిండా ధనం ఉండాలి, అకౌంట్స్ నిండా ధనం ఉండాలి, వ్యాలెట్స్, యూపీఐ ఏది ఉన్నా కానీ, చెక్ బుక్లు, ప్రతి దానికి ధనం అనేది ఎప్పుడు అసలు లోటు లేకుండా ఉండాలి. సర్వకామాంచ సిద్ధి అంటారు. అంటే అనుకున్న ప్రతి కోరిక కూడాను తక్షణమే ఆ మూమెంట్లో ఆలోచన వచ్చి నీకు జరిగిపోవాలి. అంత ఫాస్ట్గా, అంత చక్కగా స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశి వారికి మనకి చక్కగా కరుణ, కృపా, కటాక్షం మన మీద ఉండేలాగా, ఓకే, ఎప్పుడు బ్లిస్ఫుల్గా ఉండేలాగా ఆస్వాదించాలని, ఈ రాశి వాళ్ళు ఇంకా బాగుండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇందులో కన్ని రాశులు కనుక చూస్తుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటారు. ఇందులో పేరు బలం టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అనే లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. మనకి ఆదాయం ఏమో రాజపూజ్యం మామన్. మనకి ఉగాది కనుక ఫస్ట్ చూసుకుంటాం. ఇందులో ఆదాయం 8 ఉందండి, వ్యయం 11 ఉంది.
ఓకే గురువు. అంటే ఓకే, అంటే ఆదాయం కూడా కొంచెం. చాలా ఎక్కువ వస్తుంది, ఖర్చు కూడా బాగుంటుంది, అంటే బ్యాలెన్స్డ్ గా ఉంది. ఇలా చూడండి, ఆ రాజ్యపూజ్యం 3, అవమానం 3 ఈక్వల్ గా ఉంది. ఈక్వల్ గా ఉంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళు ఖర్చు కొంచెం ఎక్కువగా పెడతారు, బట్ 8 అంటే ఆదాయం కూడా చాలా ఎక్కువ వస్తున్నట్లు అనమాట. అంటే ఎక్కువగా ధనం వస్తుంది, ఎక్కువగా ఖర్చు ఎక్కువ కూడా ఖర్చు పెడతారు, పెడతారు. ఖర్చు పెడుతూ అంటారు. బట్ వీళ్ళకి ఒక సూచన ఏమంటేనండి, ఏంటి ఖర్చు గురువు? పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఉమ్, డబ్బు వస్తుంది, ఖర్చు పెట్టడంలో ఏం లేదండి, ఎందుకంటే అమ్మవారు వచ్చేదే ఖర్చు పెట్టుకోవడానికి. ఉమ్, మనం సంపాదించుకునేది ఎందుకండి, రెంట్లకి వాటికి వీటికి కొంచెం సేవ్ చేసుకోవటం, ఇదే కదా. అవును. అంటే ఎప్పుడు లక్ష్మీదేవి నిలకడగా ఉండదండి, అది ఆస్తుల రూపంలోనో, నగల రూపంలోనో, ఎడ్యుకేషన్ రూపంలో రకరకాలుగా మళ్ళీ కనబట్టే వాడుకుంటూ ఉంటాం అనమాట. ఉమ్, సో అమ్మవారికి కూడా అలాంటి ఇష్టం, చెంచలాక్షి అంటారు, చెంచలాది, ఒక చెంచల దగ్గర మనస్తత్వం స్థిరంగా. ఉండదన్నమాట. ఉమ్, అమ్మవారు కూడా ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి చక్కగా నవ్వుతూ అమ్మవారు వచ్చినప్పుడు హ్యాపీగా ఉండటం. ప్రాబ్లం ఏంటంటేనండి, ఈ ధనాన్ని ఖర్చు పెట్టడంలో తెలివితేటలు ఉండాలి. ఏ విధమైన తెలివితేటలు అంటారు గురువు? మనకి వివేక వైరాగ్యం అంటారు. ఉమ్, మనకి వివేక శంకరాచార్యులు వారు ఏమంటారు, ఆది శంకరాచార్యులు, ఉమ్, వివేక వైరాగ్యం ఈ 2 ఉంటే చాలంటే మనిషికి ఇంకేం వద్దంట. ఈ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు చాలా వివేకంగా ఖర్చు పెట్టాలి, విజ్డంగా, తెలివితేటలుగా ఖర్చు పెట్టాలి. ఎప్పుడైతే మనం అమ్మవారు బయటికి పంపిస్తున్నామో అమ్మవారు ఆనందంగా 10 రెట్లు తిరిగి మరలా మన ఇంటికి రావాలి. అంటే ఒక ధర్మ కార్యాలకి, మంచి పనులకి, మార్గం. మంచి మనస్తోటి, ఎదుటి వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయి ఉండాలి, హంబుల్గా ఉండాలి. ఇలాంటి వాతావరణంలో మనం ఖర్చు పెట్టడం అలవాటు చేసుకోవాలి. 1కి 10 సార్లు ఎందుకు అవసరం ఉందా అన్న వాటిని ఖర్చు పెట్టుకుంటూ భద్రంగా, ఆ పెట్టేది కూడా ఉత్సాహంగా, ఆనందంగా, ఫుల్ హార్ట్ఫుల్గా కనుక ఖర్చు పెడుతూ ఉంటే అమ్మవారు తిరిగి మరలా వస్తారంట. అలానే ఆలోచన లేకుండా అధర్మ కార్యాలకి ఎలా పెట్టి అలా ఖర్చు పెట్టేసి కొంతమంది తిట్టుకుంటూ వేస్తుంటారు డబ్బులు, గ్రేస్ ఉండదు వాళ్ళల్లో, అయ్యో పోతుందని బాధపడుతూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి ఇంకంతే, అమ్మవారు తిరిగి రాదంటే వీళ్ళ దగ్గర, మన దగ్గర వద్దు ఇలాంటి వాళ్ళ దగ్గర అని చెప్పేసి. అందుకని ఖర్చు పెట్టడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఖర్చు పెట్టే అవకాశం జీవితంలో వస్తుంది. ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండాలంటే ఖర్చు ఉంటేనే కదండి ఖర్చు పెట్టేది. అవును గురువు. అప్పుడైతే ఈ ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెడతాం. ఒక్కటే వీళ్ళు ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేయాల్సిన పని జాగ్రత్తగా చేసుకునేది. ఇంకొక విషయం, రెండో విషయం ఏంటంటే వీళ్ళకి పుష్కరాల టైంలో గురువు మారుతూ ఉన్నారండి. మిగతా గ్రహాలు పెద్దగా ఏం మారట్లేదు, ఎప్పుడు జనవరిలో మళ్ళీ వేరే రాహుకేతులు మారుతూ ఉన్నారు. ఓకే. బట్ మెజారిటీ అంత గ్రహాలు అదే విధంగా ఉన్న, ఒక గురువు మాత్రం మారుతూ ఉన్నారు. శని వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటంతో ఏమని చెప్తారంటే ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారంట కన్యా రాశి వారు. కన్య రాశి వాళ్ళు. ఉహుం. రెండోది, వీళ్ళకి గురువు 10వ స్థానంలో ఉండి ప్రొఫెషన్ లో పెద్ద గ్రోత్ లేకుండా ఉంటుంది. కానీ వీళ్ళ అదృష్టం ఏమంటే నెక్స్ట్ ఇమ్మీడియట్లుగా అంటే జూన్లో పుష్కరాలతో సమయంలో గురువు మారటంతో వీళ్ళకి మహాభాగ్యయోగం పట్టుకుంటుంది, ఓ, అద్భుతంగా ఉంటుంది. తర్వాత రాహు వీళ్ళకి 6వ స్థానంలో ఉండి విత్త సిద్ధి, అంటే ధనాన్ని విపరీతంగా సంపాదిస్తారు. తర్వాత 12వ స్థానంలో కేతు ఉండటంతో మోక్ష స్థానం అంటారు, ఆధ్యాత్మికంగా ఉండటం, తీర్థయాత్రలు చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ డబ్బు కూడా ఖర్చు అవుతుంటే, బట్ ఆ డబ్బు ఖర్చు పెట్టేది బ్యాలెన్స్డ్గా ఖర్చు పెడతారు, మరి టూ మచ్గా ఖర్చు పెట్టరు. ఒక రీజనబుల్గా ఆలోచించి మంచి పనులకి ఖర్చు పెడుతూ ఉంటారని దాని మీనింగ్. ఇంకా వీళ్ళకి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఇప్పుడు వీళ్ళకి శని 7వ స్థానంలో ఉన్నారు. కన్య రాశి వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో శని ఉన్నారు. ఇక ఎలా ఉంటుందంటేనండి, మనం ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాం, కాళ్ళలో చాలా బలంగా ఉంటుంది, అంతా బాగుంటుంది. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సడన్గా ముళ్ళు గుచ్చుకుంటుంది. ఓకే. ఈ ముళ్ళు గుచ్చుకోవటం వల్ల ఏమైనా నష్టం ఉందా? ఆ టైంకి పెయిన్ ఉంటుంది, వెంటనే పీకేసి మళ్ళీ నడుచుకుంటూ పోతాం. వీళ్ళ పరిస్థితి అలానే ఉంటుంది. వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, సమస్య వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ ఆ వచ్చిన ప్రాబ్లం ఒక్క కొంచెంసేపు వీళ్ళని అల్లాడించేస్తుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇలాంటిది కంటక శని అంట. అంటే కంటకం అంటే ముళ్ళు లాంటి శని అంటే వచ్చి వెంబడే వెళ్ళిపోతుంది అనమాట. ముళ్ళు పెద్ద, దానివల్ల మన ప్రాణాలు ఏం పోవు, ఎక్కువ రోజులు మన దగ్గర ఉండదు, మాక్సిమం అటు ఉంటుంది. మనకు చేయడం జాతకం కొంచెం ఉంటుంది, 2 అడుగులు ఏం నార్మల్ అయిపోతా ఉంటాము. కానీ గుచ్చుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది, విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. సో వీళ్ళు కంటక శని అంటారు దాన్ని. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉండదు, కానీ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం గుచ్చుకున్నట్లు మాటలు పట్టడం, గుచ్చుకున్నట్లు డబ్బులు ఖర్చు పెట్టడం అంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ నార్మల్ అయిపోతారు. కంటిలో నలుసు అంటారు, దానివల్ల ఏమవుతుందంటే 10 నిమిషాల తర్వాత పోతుంది. కానీ ఆ 10 నిమిషాలు వీళ్ళు ఎలా ఉంటారంటే ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలా శని ఇలా ఇబ్బంది పెడతారే తప్ప అన్ని విషయాల్లో బాగుంటుంది. 7వ శని ఉంటే ఏమవుతుందంటే అర్ధనాశనం, మనస్తాపం అంటారు. ధనం విషయంలో సడన్ గా ధనం పోతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతారు. తర్వాత ఏమవుతుంది, మనస్తాపం, ఏదో తెలవకుండా ఒక దిగులు పడిపోతూ ఉంటారు, మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో
ట్రావెల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం స్లోగా ఉంటుంది. ఫాదర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే గురుగారు. తర్వాత గురువు వీళ్ళకి 10వ స్థానంలో ఉన్నారండి. చాలా మంచిది. ధన ప్రవాహం బాగుంటుంది. ఎడ్యుకేషన్లో కంఫర్టబుల్ ఉంటుంది. అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ గురువు 11వ స్థానానికి మారుతూ ఉన్నారండి. ఎప్పుడు మారుతుంటే గోదావరి పుష్కరాల టైంలో మారుతూ ఉన్నారు. జూన్ 2 మారుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి భాగ్య యోగం పట్టుకుంటుంది. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ముందు ఇంకొక ఎత్తు, నాకు ఎదురే లేదు అన్నట్లు వెళ్ళిపోయే తత్వం వీళ్ళకి ఉంటుందండి. లైక్ అన్ని రంగాల వారికి గురుగారు, అంటే లైక్ బిజినెస్, హెల్త్ అన్నిట్లో కూడా బాగుంటుంది అంటారా? యా, మీరు అడిగిన విధంగా ధనం విషయంలో, సంతానం విషయంలో, పెళ్లి కావాల్సిన విషయంలో, తర్వాత బిజినెస్ విషయంలో, జ్ఞానము, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతగా అద్భుతంగా ఉంటుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతుంది. ఇదంతా బాగుంటుందండి. ఖచ్చితంగా జీవితం 10 రెట్లు దూసుకుని వెళ్ళిపోతారు. మనకు సంస్కృతంలో ఏం చెప్తారంటే, నేను చెప్పాలి, సంస్కృతంలో ఏం చెప్తారంటే యశో వృద్ధి. యశస్సు అంటే ఏంటంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయంట. తర్వాత వృద్ధి అంటే గ్రోత్ వస్తుంది, బలం, స్ట్రెంగ్త్ వస్తుంది, తేజస్సు, చాలా కాంతి వాళ్ళంకా కలకలలాడిపోతూ ఉంటుంది. మన చుట్టాలు ఓళ్ళలు వెళ్తుంటారు. మొన్న వచ్చినప్పుడు బాగా, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఒళ్ళు చేస్తే కొంచెం బొద్దుగా, ఇప్పుడు బాగున్నావు. ఈ టైపు స్కానింగ్స్ ఉంటాయి. విలేజెస్కి వెళ్ళిపోతే నేను వెళ్ళినప్పుడు కూడా చెప్తుంటారు ఫీడ్బ్యాక్. వాళ్ళు ఆన్ ది స్పాట్ వేస్తారు మొహం ఇలా చూసి, మొహం ఏంటి డల్లు పడ్డావు, పొట్ట ఏంది లోనకి పోయింది, పొట్ట కొంచెం పైకి వచ్చింది, మొహం బాగున్నావు, బాగా చుట్ట అనుకున్నావు, వాళ్ళకుండా క్యాలిక్యులేషన్ చెప్తూ ఉంటారు. సో ఇలా ఈ రాశి వారికి కూడా ఇలాంటి యశస్సు ఉంటుంది, బలం ఉంటుంది, తేజం ఉంటుంది, సర్వత్ర విజయ సుఖం. ఏది తలుచుకున్నా విజయవంతం అవుతుంది, సుఖవంతంగా ఉంటారు. ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ అంటే శత్రునాశం. అంటే శత్రువులు అనే వాళ్ళకి ఉండరు. నాకు ఎదురొస్తే వాళ్ళు అయిపోయినట్లే. అంటే ఇక తర్వాత మంత్రసిద్ధి అంటే ఏదన్నా మంత్రాలు చదువుతూ ఉన్నా, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, లేదంటే శ్లోకాలు, జపాలు గురువుల నుంచి కొన్ని వస్తుంటాయి. కొంతమంది ఇంకా బాగా డీప్ గా గురువుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు. కొన్ని మంత్రాలు వస్తుంటాయి. మంత్రసిద్ధి ఈ టైంలో ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే, కన్య రాశి వాళ్ళు, కొంతమంది గురువు ద్వారా కొన్ని వస్తూ ఉంటాయి అనమాట. అవి మనకి గాయత్రి మంత్రం, ఇంకా కొన్ని మంత్రాలు ఉంటాయి. వాళ్ళు కొంతమంది శ్రీలక్ష్మి ఉపాసన, శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఉంటారు. కొన్ని వాళ్ళ గురువుల దగ్గర నుంచి, భగవద్గీతలో నుంచి కొన్ని శ్లోకాలు అవన్నీ వచ్చుంటే, ఈ టైంలో గనక అలాంటి మంత్రం గనక చేపిస్తే ఆ మంత్రం సిద్ధిస్తుంది. వీళ్ళకి బెస్ట్ టైం అనమాట ఆధ్యాత్మికంగా. అందులో కేతు 12వ స్థానంలో ఉన్నారు. ఇంకా ఆ మంత్ర శక్తితో, ఆ మంత్రంతో వీళ్ళు ఇంకా 10 రెట్లు ముందుకు వెళ్ళిపోతారు. ఒక బెస్ట్ టైంలో వీళ్ళు ఉన్నారు. మ్యారేజ్ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ అంతా చాలా చక్కగా హార్మోనియస్ గా ఉంటుంది. వీళ్ళకి ఇంకొక అద్భుతం ఏంటంటే 6వ స్థానంలో రాహు ఉన్నారండి. రాహు 6వ స్థానంలో ఉంటే పోరాట పటిమ, కాంపిటేటివ్ నేచర్ చాలా ఎక్కువగా సాధించాలి. వీళ్ళకి ఏం చెప్తారంటే సంస్కృతంలో గౌర్భూమి శత్రువునాం లాభ అంటారు. అంటే ఏమంటారు, ఆవుల నుంచి, తర్వాత మనకి ఏనుగుల నుంచి, అశ్వాల నుంచి లాభం ఉంటుంది. వీళ్ళకి ఉన్న వెరీ ఇంట్రెస్టింగ్ శత్రువునాం లాభ అంటే శత్రువుల ద్వారా కూడా వీళ్ళకి లాభం వస్తుందంట. ఇన్ని రాసులు చూసామండి, ఈ మాట ఎక్కడ నిన్న. ఇప్పటి వరకు 5 రాసుల్లో ఏ రాశికి కూడా వినలేదు, ఏ రాశి లేదు. అందుకని బాగున్న రాసుల్లో ఇది ఒక రాశి అండి. అంటే ఏ కేటగిరీ, డిస్టింక్ట్ మార్కులు అంటారు కదా, 80+ స్కోర్ కొట్టిన వాళ్ళలో ఇది ఒకటి ఖచ్చితంగా అయితే ఉందన్నమాట. కన్య రాశి చూసండి, శత్రువులు కూడా ఇళ్ళగలుపు చేస్తున్నారు. శత్రువుల నుంచి లాభం అంటే ఇంకా అది అంత అదృష్టం ఉంటే వస్తుందండి. ఇలా అద్భుతంగా ఈ రాశి వాళ్ళకు ఉంది కాబట్టి ఇంకా బాగుండాలి మనం కోరుకున్నాం. తప్పకుండా. మరి నక్షత్రాల స్థితి ఎలా ఉంది గురువు గారు? గ్రహాలు అయితే తెలియజేశారు, నక్షత్రాలు ఏ విధంగా? నక్షత్రాలు ఉత్తర ఫాల్గునే వాళ్ళకి రాజ సమాన సౌఖ్యం పేర్లోనే ఉంది. రాజుతో పాటు రాజులుగా కింగ్లీ భోగం అంతా అనుభవించేస్తారు. ధనలాభము, సుఖము, ధనం, సుఖం రెండు ఉన్నాయి. తర్వాత హెల్త్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది కూడా ప్లస్ గురువు గారు వీరికి. తర్వాత వీళ్ళకి కొన్ని కారణాల వల్ల భయం పడే పరిస్థితులు ఎక్కువ ఉంటాయని గమనించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. హస్త నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజ సమాన సౌఖ్యం ఉంటుంది, ధనలాభము, సుఖము, హెల్త్ అంతా బాగుంటుంది. వీళ్ళకి 1 జూన్ వరకు కొంచెం కొన్ని విషయాల్లో కొన్ని ఇంపార్టెంట్ పనులు, వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే అవి ముందుకు పోకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత అయితే చక్కగా ముందుకు వెళ్ళిపోతుంది, బాగుంటుంది. తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, సంపదలు ఉంటుంది, ధనలాభము, సుఖము, హెల్త్ రోబస్ట్ గా ఉంటుంది. నెగటివ్ సైడ్ చూసుకుంటే వీళ్ళకి అగైన్ ఆగస్టు వరకు అనుకున్న పనుల్లో స్లోనెస్ ఉంటుంది.
అక్టోబర్ టైంలో భయం గొలిపే పరిస్థితులు చుట్టూ ఉంటాయి, భయపడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకి కన్యరాశి వాళ్ళకండి. ఓకే గురుగారు, వీళ్ళల్లో ఎవరైనా పర్సనల్ గా కలవాలి అనుకున్నా, లేకపోతే మాకు ఇలా ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి, పిల్లలు మా మాట వినట్లేదు, వారికి ఏమైనా మీ దగ్గర పరిహారాలు కానీ ఏమైనా ఉంటాయి గురుగారు? పరిహారాలు ఎస్పెషల్ కన్యరాశి వాళ్ళు ఇంకా ఏమైనా చేయాలా, ఆ విషయాలు కూడా ఒకసారి. సో ఫస్ట్ 6 months 5 months జాగ్రత్తగా ఉండాలండి. గురుడు మారే వరకు అక్కడి నుంచి అంతా చాలా బాగుంటుంది. వీళ్ళకి నవగ్రహాల చుట్టూ తిరగటం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి వీలైతే నవగ్రహ టెంపుల్స్, కుంభకోణ నవగ్రహ టెంపుల్స్ అని ఉంటుంది తమిళనాడు, కుంభకోణం అంటారు. అవి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వీటితో పాటు వీళ్ళు దుర్గా అమ్మవారిని ఎక్కువగా దర్శనం చేసుకుంటే 7th house లో శని ఉన్నారు కాబట్టి శనికి సంబంధించిన హనుమాన్ చాలీసా ఎక్కువ చదువుకుంటున్నా బాగుంటుంది. రాహు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు, బట్ ఒకసారి దుర్గాదేవిని దర్శించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇండివిడ్యువల్ గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఏమంటే బాగుంది కాబట్టి మరి మాకు కామెంట్స్ వచ్చేస్తుంటాయి, అది కూడా సహజం. ఇప్పుడు అందరికీ తప్పలేదు కదా, 30-40% ఉంటుంది, బట్ నెక్స్ట్ 60% వాళ్ళు ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏ జన్మ, ఏ దశ నడుస్తుంది, అంతర్దశ ఏమి నడుస్తుంది, వాటి యొక్క పొజిషన్ ఏంటి, ఇవి కాకుండా 35 to 40 years ఏజ్ ఉండి లైఫ్లో ఎక్కడైనా కనుక బ్లాకేజ్ వచ్చేసి ఆగిపోయాము, ముందుకు వెళ్ళట్లేదు లైఫ్ అని కనుక డౌట్ వచ్చేస్తుంటే సెన్స్ అయ్యి ఉంటే ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మనకి తెలవని చాలా ఉంటాయండి, శాపాలు అంటారు, దోషాలు అంటారు. అప్పటిదాకా బాగా చదువుకొని బ్రహ్మాండగిరిలో ఎందుకు ఆగిపోతామని సమ్ రీజన్ ఉండాలి కదా. మనకి జ్యోతిష శాస్త్రం చాలా క్లూస్ ఇస్తుంది అందులో. సో మనం కూడా రీసెంట్ గా ఎవరో ఒకళ్ళు చేశారు, ఆస్ట్రేలియా నుంచి అక్కడ వేరే కంట్రీ నుంచి చేసి నేను మిడ్ లెవెల్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్నానండి, డైరెక్టర్ లేదంటే C level ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తూ ఉంటారు అన్నమాట. సో మనం అది జనరల్గా అయితే ప్రమోషన్ ఉందా లేదా చూస్తూ ఉంటాం, బట్ కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, అవి కాన్సెప్ట్స్ అంటారు అనమాట, అవి వాడుతూ ఉంటాం అనమాట. అంటే అది హై ఎక్స్క్లూజివ్ C level పీపుల్కి, లేకుంటే పొలిటీషియన్స్కి, ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకి హైయర్ లెవెల్ డిగ్నిటీస్ ఉంటారు అనమాట. వాళ్ళకి నార్మల్ జాతకం లాగా చూడం, ఎక్స్క్లూజివ్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే హారోస్కోప్ చూడటం జరుగుతుంది. దాంట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి, ఉందా లేదా, ఉంటే ఎప్పుడు పోతుంది, కావడానికి ఫ్యాక్టర్స్ ఏంది, ఏది స్టాండ్ చేసుకుంటా ఉంటే నార్మల్గా చూసే జాతకం అది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇలా కొన్ని జాతకాలు చూసేసి వాళ్ళకి ఇంకా హై ప్రెసెస్ అనమాట, చాలా హై లెవెల్లో ఉంటుంది అనమాట. అవన్నీ చూపించుకుంటే చాలా మందికి అలా కన్సల్టేషన్ కూడా ఇచ్చాను అనమాట, చాలా బాగుంటుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అయ్యా ఇది నా మిస్టేక్ అండి, ఇలా నేను ఓవర్లుక్ చేశాను. అవన్నీ చూపించుకుంటే పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది, ప్రతి సమస్యకి సొల్యూషన్. లైక్ పరిహారాలు కూడా అంటే వాళ్ళు ఫారెన్ లో ఉన్నారు కదా గురుగారు, మన జపాలు అలాంటివి చేయలేరు కదా, ఎలాంటివి లైక్ ఈజీగా అందరికి అందుబాటులో ఉండేవి చెప్తూ ఉంటారు? మనకి ఏం చెప్తారంటేనండి, కారు డ్రైవింగ్ నేను చేసుకోవచ్చు, నాకు రాకపోతే మా డ్రైవర్ని తీసుకోవచ్చు, ఇది కూడా లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోవచ్చు, కానీ మనకి చెయ్యాలనుకుంటే చేసుకోవచ్చు. మమ ఇష్ట కార్యసిద్ధి అంటే నా గురించి సంధ్య గారి, ఓకే, మమ యజమాని సంధ్య ఇష్ట కార్యసిద్ధి అంటే మీకు చేసినట్టు పూజ నేను అంటే సంకల్పం అంటారు. ఆ సంకల్పం అనేది డ్రైవర్ లాంటిది అనమాట. మీరు బిజీగా ఉంటారు, కుదరదు, జపాలని ఆర్డర్ చేసుకుంటారండి, ఆ ఫ్లైట్ లో వచ్చి పోయేటప్పటికి అయిపోతుంది. ఆ ఫ్లైట్ వన్ సైడ్ పెట్టే ఖర్చులు పూజలు అన్నీ అయిపోతాయి, అంత హ్యాపీగా ఉండొచ్చు. చక్కగా ఆన్లైన్ లో కలిపేస్తారు, సంకల్పం చెప్పేస్తారు, దీక్షకు సంబంధించిన మంత్రాలు అవన్నీ చెప్పించేసి దగ్గరుండి వాళ్ళ ఇంట్లో కూడా పూజ చేపిస్తాము. ఇలా వచ్చినట్టు కాదు, వాళ్ళ ఇంట్లో కూడా దీపం వెలిగించి కొన్ని మంత్రాలు అవన్నీ చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి, గ్రామ దేవతలకి, ఇష్ట దేవతలకి అన్ని పూజ చేయించుకొని చక్కగా ఇక్కడ ఆన్లైన్లో పూజ చేసి పెడితే సంకల్పం చెప్తా. సంకల్పం మోస్ట్ ఇంపార్టెంట్ అనుకోదు కదా, ఇది గుళ్ళలో చెప్పినట్లుంటుంది, డిఫరెంట్గా సంకల్పం ఉండేసి చక్కగా ఆన్లైన్లో పెడితే మంత్రాలన్నీ ఇంటూ కూర్చోమని చెప్తూ ఉంటాము. కొంతమందికి వాళ్ళకి ఇష్టానుసారం ఆ ప్రసాదం జపతీర్థాలన్నీ పంపిస్తూ ఉంటాం. కొంతమందికి ఇప్పుడు టారిఫ్లన్నీ పెంచారు, చాలా ఖర్చు అవుతుంది, సర్లేండి అది ఒక ఆప్షన్ అంతే, అది లేకపోయినంత పూజ అంత రాదని ఏం కాదు. జపతో నాస్తి దుర్భిక్షం అంటారు. ఇవన్నీ చేసేసి వాళ్ళకి వేదాశ్రమం అంతా ఫోన్లో ఇస్తాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చాలా మంచి రిజల్ట్ వస్తుంది, యాక్చువల్గా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అంత ఆథెంటిక్గా జరుగుతూ ఉండటం వల్ల చాలా అప్రిసియేషన్, కామెంట్స్ అన్ని పెడుతూ ఉంటారు, పర్సనల్గా మెసేజ్లు చేస్తూ ఉంటారు, మాకు ఆనందం. ధన్యవాదాలు గురువు గారు. కన్యా రాశి వారి యొక్క పూర్తి వివరణ, రాశి ఫలాలు తెలియజేస్తూ వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం అండి.